హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ బాలాజీ. సో నేనైతే ఒక 1 మంత్‌గా ఎల్ఐసి రిలేటెడ్ ఏదైనా ఒక పాలిసీ తీసుకుందామని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తున్నాననమాట. సో ఎందుకంటే నేను చేసేది సాఫ్ట్‌వేర్ జాబ్ కాబట్టి, సో నాకు ఫ్యూచర్‌లో కొద్దిగా సెక్యూరిటీ ఉండకపోవచ్చు. సో దానివల్ల నా ఫ్యూచర్ ఏదైనా సరే పెన్షన్ రిలేటెడ్‌గా ఉండేదాని కోసం ఒక మంచి ప్లాన్‌నైతే చూశాననమాట యూట్యూబ్‌లో. జీవన్ ఉమాంగ్ అని చెప్పేసి. సో ఆ జీవన్ ఉమాంగ్ ప్లాన్‌కి ఎల్ఐసి ఏజెంట్ అవసరం అనమాట. సో మా రిలేటెడ్ అంటే మా అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో ఎల్ఐసి రిలేటెడ్ ఎవరైనా ఏజెంట్స్ ఉన్నారా అని సెర్చ్ చేస్తుంటే నాకు ప్రసాద్ అనమాట. ప్రసాద్ అని ఆయన. హాయ్ ప్రసాద్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాలాజీ గారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నాను. సార్ అసలు ఇది ఏంది, అసలు జీవన్ ఉమాంగ్ అంటే ఏంటి? సరేనా? సో దీని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మా ఫ్రెండ్స్కి కూడా ఎక్స్ప్లెయిన్ అంటే నా సబ్స్క్రైబర్స్కి, సో వాళ్ళు కూడా ఎవరైనా ఫ్యూచర్లో వాళ్ళ సెక్యూరిటీ కోరుకుంటే వాళ్ళు కూడా తీసుకుంటారు ప్లాన్. సో నాతో పాటు వాళ్ళకు కూడా చూస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే అండి, డెఫినెట్ అండి. ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం మా డెవలప్మెంట్ ఆఫీసర్ అండి. ఈ ప్లాన్ నేను మీ ఒక్కరికైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. యూజర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మా దీనికి మంచి ఎక్స్పర్ట్ కావాలి కాబట్టి మా డెవలప్మెంట్ ఆఫీసర్ ని తీసుకొచ్చాను అనమాట. మీతో పాటు మీ సబ్స్క్రైబర్స్ కూడా ఈ ప్లాన్ బాగా ప్లానింగ్ గా చెప్పగలరు కాబట్టి మా డెవలప్మెంట్ ఆఫీసర్ అండి. హాయ్ అండి బాలాజీ గారు, బాగున్నారా? బాగున్నానండి. మీ పేరు? విష్ణు అండి నా పేరు. ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. నైస్ టు మీట్ యూ. థాంక్యూ. సో వీడియో ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు మొత్తానికి ధన్యవాదములు. ఓకే 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 అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జీవన్ ఉమాంగ్ అంటే ఏంటి? సో నేనైతే ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తాను. ఓకే. సో నేను ఈ జీవన్ ఉమాంగ్ తీసుకుంటే నాకు ఏం లాభం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి నాతో మా సబ్స్క్రైబర్స్ కూడా. మన ఎల్ఐసిలో నంబర్ ఆఫ్ పాలసీస్ ఉంటాయండి. అవును. ఓకే. బట్ ఆ పాలసీలన్నీ ఎట్టారంటే వన్స్ పాలసీ చేసినామనంటే 15 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కానీ టర్మ్ పెట్టుకున్నామంటే ఆటోమేటిక్ గా మెచ్యూరిటీ అయిన తర్వాత వన్స్ సెటిల్మెంట్ చేస్తారు ఆ పాలసీని. ఓకే. బట్ ఈ జీవన్ ఉమాంగ్ పాలసీ అట్లా కాదనండి. వాటికి డిఫరెంట్. ఓకే. వన్స్ మనం పాలసీ తీసుకున్నామనంటే 15 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కానీ మనం టర్మ్ పెట్టుకున్నప్పుడు సో మెచ్యూరిటీ వచ్చిందంటే దీంట్లో మెచ్యూరిటీ అనేది ఉండదు. రిటర్న్స్ అనేవి లైఫ్ లాంగ్ ఇస్తారు. అంటే లైఫ్ లాంగ్ అంటే ఎన్ని ఇయర్స్ అంటే 100 ఇయర్స్ ఇస్తారండి. 100 ఇయర్స్ ఇస్తారు విత్ గ్యారంటీ రిటర్న్స్. సో విత్ గ్యారంటెడ్ రిటర్న్స్. చాలా మంచి పాలసీ ఇది. ఇది 0 ఏజ్ నుంచి 50 ఏజ్ ఉండే వరకు కూడా తీసుకోవచ్చు. అంటే 50 తర్వాత కూడా మేము ప్రిఫర్ చేస్తాం, కానీ వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ సో ఈ పాలసీ ఎలిజిబిలిటీ తగ్గుతుంది అనమాట. ఓకే. ఓకే. సో అందుకనేసి ఈ పాలసీ గురించి మాకు ఆల్రెడీ చెప్పారు ఈయన మా ఏజెంట్ గారు ప్రసాద్ గారు చాలాసార్లు చెప్పారు మీ గురించి. ఓకే. ఓకే. మీకు ఈ పాలసీ పైన ఏం డౌట్స్ ఉన్నా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏజ్ ఇప్పుడు నాకు 26 అనుకోండి. సో నేను ఒక 1 lakh ఇన్వెస్ట్ చేయాలనుకుంటాను 15 ఇయర్స్. సరేనా? ఆ 1 lakh 15 ఇయర్స్ ఎట్లా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు, నాకు రిటర్న్స్ అనేది 15 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుంది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ జీవన్ ఉమాంగ్ ప్లాన్ అనేది ఏంటంటే ఇప్పుడు మీ ఏజ్ 26 అన్నారు. ఓకే. 26 అనుకోండి, 15 ఇయర్స్ టర్మ్ కానీ 20 ఇయర్స్ టర్మ్ కానీ 25, 30. ఓకే. సో దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ఆప్షన్స్ అంటే మనం ఏదైతే ప్రీమియం పే చేస్తామో ఆ ఆప్షన్ ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పాలసీ తీసుకునేటప్పుడే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో మనకు 15 ఇయర్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15 ఇయర్స్ పే చేస్తారు. మీకు ఏజ్ 26. ఓకే. ఇయర్లీ వచ్చి 1 lakh రూపీస్ మీరు పే చేస్తారు. ఓకే. 1 lakh రూపీస్ మీరు పే చేశారు అనుకోండి. 15 ఇయర్స్ మీరు కట్టిన తర్వాత ఆఫ్టర్ ఓకే అంటే 41 ఇయర్స్ 41 ఇయర్స్ వస్తుంది మీకు. 41 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు 1 lakh పే చేశారు కాబట్టి 1 lakh మీకు ఎవ్రీ ఇయర్ ఇస్తారండి. 1 lakh ఎవ్రీ ఇయర్ 1 lakh ఎవ్రీ ఇయర్ ఇస్తారు. లైఫ్ లాంగ్ ఇస్తారు మీకు. లైఫ్ లాంగ్ ఇస్తారు. అంటే 8% ఆఫ్ సమ్ అష్యూర్డ్ అంటాం మేము అయితే మా ఎల్ఐసి పరిభాషలో. సో కస్టమర్ కి ఈజీగా అర్థం అవడం కోసము మనం ఎంత పే చేస్తే మనకు అందిస్తారని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 50,000 పే చేసాము, ఆఫ్టర్ 15 ఇయర్స్ మీకు 50,000 ఇస్తారు. 1 lakh పే చేసాము, ఆఫ్టర్ 15 ఇయర్స్ మీకు 1 lakh ఇస్తారు. అంటే 5 lakhs పే చేస్తే 5 lakhs ఇస్తారు. 5 lakhs ఇస్తారు. ఓకే. ఓకే. సరే అండి, దీనికి ఏదైనా ఇప్పుడు నేను 1 lakh పే చేస్తాను కదా, దానికి ఏదైనా బాండ్స్ ఏదైనా మాకు సెక్యూరిటీ కోసం ఇస్తారా? ఇస్తారండి. మనం ఏదైతే పాలసీ చేసిన రోజే మీకు ఒక రిసీట్ ఇస్తారు. కౌంటర్ రిసీట్ అంటారు అనమాట. ఫస్ట్ ప్రీమియం రిసీట్. మీరైతే క్యాష్ ఎప్పుడైతే మా ఎల్ఐసి ఆఫీస్ లో పే చేస్తారో మీరు ఎంత పే చేశారు జిఎస్టీతో, సిజిఎస్టీ, ఐజిఎస్టీ అన్ని నీట్ గా ఉంటాయి దాంట్లో. సో ఆ రిసీట్ మీకు ఇస్తారు, ఎల్ఐసిలో ఇస్తారు. సో మనం అప్పటి నుంచి పాలసీ చేసిన రోజు నుంచి రఫ్ గా ఒక 7 days వర్కింగ్ డేస్ లలో మీకు ఒక ఎల్ఐసి నుంచి ఒక బుక్లెట్ లాగా వస్తుందండి. ఇది వరకు ఒక సింగిల్ పేపర్ లో బాండ్ పేపర్ లాగా ఉండేది. ఇప్పుడు మీకు ఒక బుక్లెట్ టైప్ లో నీట్ గా పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవ్రీథింగ్ కూడా దాంట్లో ఉంటాయి. విత్ బుక్లెట్, పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్, బాండ్స్ అన్ని దాంట్లో ఉంటాయి. మీకు మా ఏజెంట్ మీకు ఏదైతే చెప్పినారో ఆ పాలసీ డీటెయిల్స్ డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి. ఓకే. మీకు ఏదైనా దాంట్లో రెఫరెన్స్ కోసం తెలుసుకోవడం కోసం కూడా మా ఏజెంట్ పేరు, ఆయన ఫోన్ నెంబర్ కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయండి. ఓకే, మంచిది. సో నేను ఈ అమౌంట్ అనేది పే చేస్తాను కదా 1 lakh. సో నేను 1 lakh ఎన్ని ఇయర్స్ పే చేయాలి, తర్వాత పే చేసిన తర్వాత నాకు అమౌంట్ ఎంత వస్తుంది, రిటర్న్స్ ఎంత వస్తాయి?
యాక్చువల్గా. అంటే మీరు ప్రీమియం మనం పాలసీ చేసే ముందే సెలెక్ట్ చేసుకోవాలి. సో అంటే మీరు 50,000 పే చేస్తున్నారా, లేదా 1 lakh పే చేస్తున్నారా, 2 lakhs 3 lakhs అనేది ఓకే. అంటే పాలసీ తీసుకునేటప్పుడు నేను డిసైడ్ చేసుకోవాలి. ఓకే, నా స్తోమత ఎంత, నేను ఎంతవరకు కట్టగలను పర్ ఫర్ ఇయర్. ఎగ్జాంపుల్ మీరు 10 లక్షల రూపాయల పాలసీ చేసుకున్నారు అనుకుందాం. అంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. దాంట్లో 8% ఎంతండి? 80,000. 80,000 అంటే 80,000 మీరు పే చేస్తారు. ఓకే. ఎన్ని ఏళ్ళు పే చేస్తారు? 15 మీరు years. ఎన్ని ఏళ్ళు అయితే 15 years నేను కానీ లేదా select 20 years కానీ మీరు ఏదైతే టర్మ్ పెట్టుకున్నారో ఆ ఓకే. టర్మ్ 80,000 ఇయర్లీ పే చేసుకుంటూ పోతారు. ఆఫ్టర్ 15 years తర్వాత మీకు 80,000 ఇస్తారు. అంటే పెన్షన్ రూపంలో, పెన్షన్ రూపంలో ఇస్తారు. ఓకే. పెన్షన్ రూపంలో అంటే మీరు దాన్ని ఎట్లా అనుకోవచ్చు, పెన్షన్ అని అనుకోవచ్చు, ఇంట్రెస్ట్ అనుకోవచ్చు. పెన్షన్ రూపంలో మేమైతే పెన్షన్ అని చెప్తాము. సాఫ్ట్వేర్లకి అయితే ఈ పాలసీ బాగుంటుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్లు ఎట్లా ఇప్పుడు జనరేషన్ ఎట్లున్నారంటే 10 years 15 years పనిచేస్తారు. ఆ తర్వాత వాళ్ళు గో ఫర్ బిజినెస్ కానీ ఇట్లా చేసుకుంటా ఉంటారు. ఆ తర్వాత రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఉండదు వాళ్ళకి. సో వాళ్ళకి ఎట్లా షార్ట్ టర్మ్ లో ఎక్కువ సంపాదిస్తారు. ఆ షార్ట్ టర్మ్ లో వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి అక్కడ ఇన్కమ్ లేనప్పుడు మేము ఇన్కమ్ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇస్తాం. అదే అంటే ఇన్కమ్ అంటే ఎల్ఐసిని ఎందుకు చూస్ చేసుకోవాలి? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, సరైన పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ స్కీమ్స్ అన్ని ఉన్నాయి. సో ఇవి రెండు కాదనుకుని ఎల్ఐసిని ఎందుకు చూస్ చేసుకోవాలి? మా ఎల్ఐసిలో ఏంటంటే అండి సావరిన్ గ్యారంటీ అని ఒకటి ఉంటుందండి. ఓకే. సావరిన్ గ్యారంటీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఆ సావరిన్ గ్యారంటీ ఉంటుంది. మీరు చేసే పాలసీలు ప్రతి పాలసీలకు కూడా సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఉంటుంది. సో ఆ ఆప్షన్ మీకు ఎల్ఐసిలో మాత్రమే ఉంటుంది. సో అందుకనేసి మీకు ఎల్ఐసి చూస్ చేసుకున్నారనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎల్ఐసి మా ఏజెంట్లు ప్రతినిత్యం మీకు సర్వీస్ ఇస్తారు. అంటే ఆన్లైన్ సర్వీసెస్ అన్ని వచ్చినా కూడా సో ఒక మనిషి అనే వ్యక్తి మీకు ఫిజికల్ గా మీ ఇంటికి వచ్చి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా తీసుకొని మీకు ఏదైనా రావాల్సిన డబ్బులు ఉన్నా కూడా ఆయన నీట్ గా సర్వీసింగ్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఎల్ఐసి సర్వీసింగ్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుందంట. సో ఎల్ఐసిలో దానివల్లనే మనకి ఇక్కడ అది కాక గ్యారంటెడ్ ఇన్కమ్ అనేది ఉంటుందంట, ఫిక్స్డ్ ఇన్కమ్. సో దానివల్ల ఎల్ఐసి అనేది బెస్ట్ అని చెప్తున్నారు వాళ్ళు చెప్పడం ప్రకారం. సరేనా? ఓకే అండి, చాలా థ్యాంక్స్ దాని గురించి కూడా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉందండి నాకు. అదేంటంటే ఆఫ్టర్ 10 years తర్వాత సో నాకు ఏదైనా అయితే సో నేను మళ్ళీ ప్రీమియం 15 years వరకు పే చేయాలా? పే చేసిన అమౌంట్ ఏమవుతుంది? సో అది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మీరు కరెక్ట్ అనుకున్న ఇప్పుడు 15 years టర్మ్ అనుకున్నారు మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years కానీ లేదా మీరు అడిగినట్టు 10 years కానీ ఇన్ బిట్వీన్ మనకి ఏదైనా జరిగింది అనుకుందాం. అంటే పాలసీ కంప్లీట్ అవ్వక ముందు కానీ మనకి ఏదైనా జరిగినప్పుడు మీరు 10 లక్షలు పాలసీ తీసుకోవాలంటే ఏదైనా రిస్క్ జరిగినప్పుడు 10 లక్షలు మీకు గ్యారంటీగా వస్తుంది. ప్లస్ మీరు ఎవ్రీ ఇయర్ కడుతుంటారు కదా ప్రీమియం, దానికి బోనస్ అనేది అవన్నీ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ ఉంటుంది. సో ఆ బోనస్ ఈ సమ్మష్యుడు అంటే మీరు ఏదైతే 10 లక్షలు మీరు సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని సమ్మష్యుడు అంటాం. ఆ సమ్మష్యుడు ఈ బోనస్ ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే రిస్క్ జరుగుతుందో ఆ రోజుకి మీరు నామినీ ఎవరినైతే చూస్ చేసుకున్నారో ఆ నామినీకి డబ్బులని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను 5 years 10 years కట్టి స్టాప్ చేసిన మిలియన్ 5 years కట్టి కట్టకపోయినా నాకు దాని తర్వాత ఎంతైతే అమౌంట్ రావాలో మొత్తం అమౌంట్ విత్ యాక్సిడెంటల్ బెనిఫిట్స్ తో సహా నాకు వస్తాయన్నమాట. వస్తాయి. నో అంటే మీరు పాలసీని ఎట్లా అడుగుతున్నారు? 10 years పాలసీ ఇన్ఫోర్స్ లో ఉండాలి ఎప్పుడు. ఓకే. పాలసీ ల్యాప్స్ అయిపోయింది అనుకోండి, మీకు దాంట్లో వచ్చే బెనిఫిట్స్ రావు. ఓకే. అది పాలసీ ఇన్ఫోర్స్ లో ఖచ్చితంగా ఉండాలి. పాలసీ ఇన్ఫోర్స్ లో ఉండాలి. పాలసీ ఇన్ఫోర్స్ లో ఉండి మనకి ఏదైనా జరిగినప్పుడు ఆ బెనిఫిట్స్ అనేది నామినీకి వస్తాయి. ఇన్ కేసు మనకి యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగింది అనుకుందాం, అంటే రిస్క్ అనేది మనకి ఎట్లా జరగచ్చు. యాక్సిడెంటల్ గా రిస్క్ జరిగింది అనుకోండి, మీకు 10 లక్షల సమ్మష్యుడికి ఇంకో 10 లక్షలు ఇస్తారంటే ఎక్స్ట్రా యాక్సిడెంటల్ బెనిఫిట్ ఉంటుంది. ఓకే, గ్రేట్ అండి నిజంగా ఈ ప్లాన్ అయితే. సో నెక్స్ట్ ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్ చేస్తున్నాను. సో నేను మంత్లీ ట్యాక్స్ అనేది నాకు డిడక్ట్ అవుతుంటుంది. సో నేను దీన్ని ఎగ్జామ్షన్ చేసుకోవచ్చా, ఏదైనా సేవ్ చేసుకోవచ్చా? మనకి ఇన్కమ్ ట్యాక్స్ రూల్ 80C ప్రకారం అండి అప్ టు 1.5 lakh వరకు కూడా మనకి ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ లోనే చూపించుకోవచ్చు. అప్ టు 1 lakh. ఓకే, గ్రేట్. నెక్స్ట్ సో మిడ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే, సో ఫినాన్షియల్గా సో మిడ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సపోజ్ ఉన్నట్టుండి నా జాబ్ అనేది ఇప్పుడు వెళ్ళిపోయింది, నెక్స్ట్ 6 months వరకు నాకు జాబ్ లేదు, 1 year వరకు నాకు జాబ్ లేదు, సో అప్పుడు నేను పాలసీ అనేది పే చేయలేకపోవచ్చు. సో దానివల్ల మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా ప్లాన్స్? పాలసీ మనం పే చేయలేకపోవడం ఏంటంటే ఇన్ బిట్వీన్ ఇప్పుడు పాలసీ మీరు తీసుకున్నారు, ఒక 6 years కానీ 7 years కానీ ఎంతో కొంత మీరు పే చేశారు, మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయి, ఇప్పుడు ఒక 1 year వచ్చినప్పుడు మీకు మేము పాలసీ చేసినప్పుడు ఏదైతే పాలసీ డాక్యుమెంట్ ఇచ్చామో మీరు అన్నట్లుగా బాండ్ ఇచ్చామో ఆ బాండ్ మాకు మళ్ళీ రిటర్న్ సబ్మిట్ చేసినారనుకోండి, మీకు లోన్ ఇస్తారు పాలసీ పైన. సో ఆ లోన్ మీకు మీ ఆర్థిక పరిస్థితులు బాగాలేని సమయంలో ఆ డబ్బులు మీకు ఉపయోగపడతాయి ఖచ్చితంగా. లోన్ అయితే ఇస్తారన్నమాట. ఇంట్రెస్ట్ ఏమైనా పడుతుందండి దీనికి? ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ అంటే నామినల్ గానే ఉంటుంది.
ప్రెసెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 9.5% పర్ యానం ఉందండి. 9.5 ఉందా? పర్ యానం చాలా గ్రేట్. పర్ యానం. పర్ యానం ఉంది. సో మనకి బయట అయితే చాలా ఇంట్రెస్ట్ హై రేట్లోనే 15-16%, బట్ ఇక్కడైతే 9.5%కి వస్తున్నాయి. అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మనం చాలా తక్కువ ఇంట్రెస్ట్ పే చేయొచ్చు ఇక్కడ. సో మనకి ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. సో ఓకేనండి, ఈ పాలసీకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఇప్పుడు నేను జీవన్ ఉమాంగ్ అనేది ఓపెన్ చేయాలంటే నాకు ఎటువంటి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని అవసరం? మా దగ్గర అండి పాలసీ ఇప్పుడు చేసుకోవాలనుకుంటే Hmm. ప్రీమియం పే చేసే దాని వాల్యూ పెరిగే కొద్దీ Hmm. రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్ టు 50,000 లోపే కానీ పే చేసినారంటే Hmm. మీ ఆధార్ కార్డు, Hmm. సో ఫోటో ఇచ్చినారంటే కేవైసీ నామ్స్ సరిపోతాయండి. సరిపోతాయి. ఓకే. అంటే ఏజ్ కూడా Hmm. ఏజ్ అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్ కి ఒక్కొక్క స్లాబ్ వరకే ఇవ్వాలని మాకు రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 50,000 కంటే ఎక్కువ పే చేస్తానన్నారు, పాన్ కార్డు మ్యాండేటరీ అండి. పాన్ కార్డు మ్యాండేటరీ. 50 కన్నా లోపల ఉంటే అవసరం లేదు. ఒకవేళ 1 lakh ప్రీమియం వచ్చింది, 1 lakh ప్రీమియం మీరు చేశారంటే మీరు సాఫ్ట్వేర్ అంటున్నారు. అవునండి. సో మీ పే స్లిప్స్ ఖచ్చితంగా 3 months పే స్లిప్స్ కావాలి. ఓకే. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కావాలి. ఓకే. బ్యాంక్ స్టేట్మెంట్ ఒక 6 months కావాలి. ఓకే. సో ఇట్లా మనం సో ఇవన్నీ ఉంటే ఎన్ని రోజుల లోపు నేను పాలసీ అనేది ఓపెన్ చేయొచ్చు? సో మీరు పేమెంట్ చేసినారనుకోండి, మీరు మాకు ప్రపోజల్ ఫామ్స్ మా ఏజెంట్ గారు మీ దగ్గరికి ఇస్తారు. మీరు ప్రపోజల్ ఫామ్ లో సైన్ చేసి ఇచ్చినారంటే టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకొని సో మీకు మేము ఆఫీస్లో నుంచి ఇమీడియట్ గా మీకు ఆ రోజే ఇచ్చేస్తాం పాలసీ. ఓకే. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, సో ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసే దాని ప్రకారము సో 15 years తర్వాత నాకు ఏంటి గ్యారంటీ? సో ఇప్పుడు మీరైతే వస్తున్నారు, ప్రసాద్ ఏనో అన్నారు, సో మీరు ఎప్పుడైతే ఉండరు కదా, మీరైతే వెళ్ళొచ్చు లేదా ఏదైనా జరగచ్చు. సో నాకు ఎవరు గ్యారంటీ దీనికి? నేను ఇందాకే మీకు ఆ పాయింట్ డిస్కస్ చేసినానండి. మీకు సావరెన్ గ్యారంటీ ఉంటుంది. సావరెన్ అంటే? సావరెన్ గ్యారంటీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఓకే. ఎల్ఐసి కంపెనీకి సపోర్టింగ్ గా మేము ఉన్నాం అనేసి ఒక భరోసా. ఓకే. ఒక భరోసా అనమాట అది. దాన్ని సావరెన్ గ్యారంటీ అంటారు. మీకు పాలసీ చేసినప్పుడు వెంటనే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక 1 week లోనే వర్కింగ్ డేస్ అంటే ఇంచుమించుగా రఫ్గా 5 to 7 days లో మీకు పాలసీ డాక్యుమెంట్ బాండ్ వస్తుందండి. ఓకే. సో అది కూడా మీకు అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఆ పాలసీ డాక్యుమెంట్ మీకు షూర్ అది కూడా మీకు ఎవిడెన్స్ అండి. సో ఆ డాక్యుమెంట్ డైరెక్ట్ గా మా అడ్రస్ కొరియర్ వస్తుందా లేదంటే ఏజెంట్ తీసుకొని వచ్చి ఇస్తారా? ఎట్లా అండి? మీకు యాక్చువల్గా ఏంటంటే మీరు పాలసీ చేసిన రోజు మీరు ఐడి ప్రూఫ్ ఇస్తారు, మాకు ఆధార్ జిరాక్స్ ఇస్తారు. ఆధార్ జిరాక్స్ లో మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చినారో ఆ అడ్రస్ కి త్రూ పోస్టల్ ద్వారా మీకు ఆ పాలసీ బాండ్ అనేది వస్తుందండి. లేదు అనుకున్నప్పుడు ఒకవేళ మీరు వేరే అడ్రస్ ఏమైనా కావాలి అనుకుంటే, కొంతమంది ఇప్పుడు జాబ్ చేస్తుంటారు, మన కడప ప్రాంతంలోనే ఉంటారు వ్యక్తులు, కొంతమంది బెంగళూరులో జాబ్ చేస్తుంటారు. సో బెంగళూరు అడ్రస్ నాకు కావాలనుకున్నప్పుడు బెంగళూరు అడ్రస్ మాకు ఇచ్చినారంటే కేర్ ఆఫ్ అడ్రస్ కింద మీకు పాలసీ బాండ్ అనేది అక్కడికే వస్తుంది. ఓకే. ఓకే, గుడ్. ఏ అడ్రస్ అయితే ఇస్తామో ఆ అడ్రస్ వస్తుంది. ఓకే అండి. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నాకు ఏదైనా జరిగింది ఎమర్జెన్సీగా, సో నాకు మీరైతే అమౌంట్ కడతానను, సరేనా, ఏదైనా జరిగింది, సో దీనికి ఏమైనా లోన్ ఏమైనా ఇస్తారా మీరు? ఏదైనా జరిగిందని అంటే రిస్క్ జరిగిందంటే మీకు ఒక మనిషికి రిస్క్ జరిగి మనిషి ప్రాణం పోతే మాత్రం రిస్క్ బెనిఫిట్ పాలసీ బాండ్ మీకు ఏదైతే చెప్పినా డెత్ బెనిఫిట్స్ అన్ని ఇస్తారు. ఒకవేళ అంటే మీకు మధ్యలో ఆర్థిక పరిస్థితులు ఏమైనా వచ్చినా కూడా మీకు లోన్ ఇస్తారు. సో మీకు లోన్ ఇస్తారు, మీకు రిస్క్ బెనిఫిట్స్ అన్ని కూడా ఇస్తారు అనమాట. సో మీకు రెండు ఫీచర్స్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఎక్కువగా వినే క్వశ్చన్ ఈ పాలసీ రిలేటెడ్ దాంట్లో, సో మీకు ఏదైనా జరిగితే మీ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు మీకు అమౌంట్ అనేది డబ్బులు ఇస్తారు అని చెప్తా అంటారు అనమాట. ఇది ఎంతవరకు నిజం? అసలు అమౌంట్ నిజంగానే డబ్బులు అనేది ఇవ్వగలుగుతుందా ఎల్ఐసి? అంటే ఎల్ఐసి వాళ్ళు ఎల్ఐసి స్థాపించినప్పటి నుంచి కూడా యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగి ప్రమాదవశాత్ అంటే ఇప్పుడు న్యాచురల్ గా మేము మా ఎల్ఐసి పరిభాషలో న్యాచురల్ యాక్సిడెంట్ అని అంటామండి. న్యాచురల్ గా అంటే అనారోగ్యంతో చనిపోయినారు అనుకోండి, మీరు 10 లక్షల పాలసీ తీసుకుంటే 10 లక్షలు విత్ అనుకున్న బోనస్లు అవన్నీ ఇస్తారు. బట్ యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగితే మీకు 10 లక్షల పాలసీకి 20 లక్షలు ఇస్తారండి. 20 లక్షలు ఇస్తారు. 1 lakh పాలసీ అనుకుంటే 2 lakhs ఇస్తారు. 5 lakhs పాలసీ అనుకుంటే 10 lakhs ఇస్తారు. 10 lakhs పాలసీ అనుకుంటే 20 lakhs ఇస్తారు. చాలా గ్రేట్ అండి. ఇస్తారండి. సో నిజంగానే ఇస్తారండి. ఓకే, షూర్. సో దీనికి ఇది కూడా ఈ రిలేటెడ్ కూడా మనకి ఇచ్చే డాక్యుమెంట్లు ఉంటాయి ఖచ్చితంగా. ఉంటుంది. కాకపోతే మనం పాలసీ చేసేటప్పుడు యాక్సిడెంటల్ బెనిఫిట్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఆ యాక్సిడెంటల్ బెనిఫిట్ ని రైడర్ అనేది చూస్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనం చూస్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ బెనిఫిట్ మీకు అప్పటికి వస్తుందండి. ఇన్ కేస్ ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోలేదు, సో ఆ బెనిఫిట్ ఖచ్చితంగా లాస్ అవుతారు. ఓకే. ఇలాంటి ఏదైతే మేము రైడర్ అనుకున్నామో, యాక్సిడెంటల్ బెనిఫిట్ అనుకున్నామో, ఈవెన్ కస్టమర్ అడగకపోయినా కూడా మా ఏజెంట్ మిత్రులు ఎప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేస్తూనే ఉంటారు. ఓకే, గ్రేట్ అండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పల్లెటూరులో మామూలుగా అక్కడంతా విలేజెస్ లో చిన్న రూరల్ ఏరియాస్ లో కొద్దిగా అవగాహన లేకపోవడం వల్ల సో ఎల్ఐసి గురించి కొద్దిగా రూమర్స్ కానీ అవునా నిజమా లేదా అట్లా అది ఎందుకు ఇస్తారులే అంతెందుకు ఇస్తారులే ఏదో మాటలు చెప్తారు. సో ఇటువంటి రూమర్స్ అనేది స్ప్రెడ్ అవుతాయి. ఈ రూమర్స్ అన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్పగలరు? నేను ఈ రూమర్స్ గురించి నేనేమనంటే
ఇది వరకు మనకు ఆన్లైన్ ఫెసిలిటీ అంటే నాట్ ఓన్లీ ఎల్ఐసి అండి, ఏదైనా సరే మనకి సోషల్ మీడియా కానీ ఆన్లైన్ ఫెసిలిటీ ఫోన్ పే కానీ ఎల్ఐసి కస్టమర్ యాప్ ఉందండి, ఈ యాప్స్ ఇవన్నిట్లో కూడా పేటిఎం ఇలా వాటన్నిటిలో కూడా మనం ఎల్ఐసి పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇది వరకు ఎట్లా ఉందంటే కొన్ని సంవత్సరాల క్రితము ఈ ఆప్షన్స్ అన్ని లేవు. సో అప్పుడు ఏం చేయాలంటే మా ఏజెంట్ వెళ్ళి వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకొని వచ్చి ఇవ్వాలి, లేదా కస్టమరే వచ్చి ఎక్కడైతే మా ఎల్ఐసి ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్ లో పేమెంట్ పే చేయాలి. సో ఇంతకు ముందు ఏం జరిగేదనంటే కస్టమర్ వచ్చేవాళ్ళు కాదు. సో కస్టమర్ వచ్చి పే చేసేవాళ్ళు కాదనమాట. ఈ పాలసీ పే చేయ ఆ అమౌంట్ అనేది పే చేయకపోతే ఆ పాలసీ ఆటోమేటిక్ గా ల్యాప్స్ అయిపోతుంది. సో ల్యాప్స్ అయినప్పుడు ఏమవుతుందని అనుకుంటే అతనికి ఏదైతే పాలసీ బెనిఫిట్స్ ఉన్నాయో అప్పుడు అందవు అనమాట. సో అలాంటివన్నీ ఉంటాయి. అలాంటి వాటి వల్ల కొంచెం స్ప్రెడ్ అయింది, కానీ డబ్బులు మనం ఇన్సూరెన్స్ అనేది జాగ్రత్తగా కట్టుకుంటూ వెళ్తే రాకపోవడం అనేది మాత్రం లేదండి, 100% వస్తుందండి. ఓకే అండి. సో చూసారు కదా, సో మనకి ఎల్ఐసిలో జీవన్ ఉమంగ్ అనేది ఎవరైతే సెక్యూరిటీ కోసం లేదా పెన్షన్గా కానీ లేదా రిటర్న్స్ అనేది బాగా రావాలనుకుంటే, సో సెక్యూరిటీ అనేది ఫ్యూచర్లో ఉండాలనుకుంటే సో వాళ్ళనేది ఎల్ఐసి ప్లాన్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే నా ఛానల్ డిస్క్రిప్షన్లో కానీ లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ వీళ్ళ ఎల్ఐసి ఏజెంట్స్ ప్రసాద్ గారి ఎల్ఐసి ఏజెంట్, సో ఆయన నెంబర్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అనమాట. సో మీకు ఏదైనా సరే ఎల్ఐసి రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, ఎవరైనా సరే ఎల్ఐసి రిలేటెడ్ పాలసీ అనేది తీసుకోవాలనుకుంటే సో మీరు ప్రసాద్ అనే ఏజెంట్ని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో వాళ్ళ ద్వారా మీరు పాలసీ అనేది తీసుకోవచ్చు. సో ఇదే కాదు, ఇంకేదైనా సరే పాలసీ రిలేటెడ్ ఎల్ఐసిలో ఏదైనా డౌట్స్ ఉన్నా, సో మీకు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కనుక్కోవచ్చు అనమాట. నేను నెంబర్స్ అని డిస్ప్లే చేస్తాను కింద. సో ఇంకా పాలసీ రిలేటెడ్ ఎల్ఐసి రిలేటెడ్ ఇంకా కొన్ని ఎక్కువ వీడియోలు చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే సో మీకోసం దానివల్ల ఇంకా ఎల్ఐసి రిలేటెడ్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తాయన్నమాట. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా సరే ఎల్ఐసి రిలేటెడ్ ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే, ఏదైనా పర్టికులర్ ఎల్ఐసి రిలేటెడ్ కావాలనుకుంటే మీరు ఎల్ఐసి రిలేటెడ్ వీడియోని కింద కామెంట్ చేయండి. సో దాని గురించి మేము వీడియో చేసి మీకు అందిస్తామన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.